విశాఖ చంద్రంపాలెంలో ఆధునిక వస్తువులతో నిర్మించిన జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. తర్వాత మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ ద్వారా చూద్దాం. నేను కూడా దొంగ పనులు చేశా. ఒకసారి రిపోర్ట్ కార్డు పైన మా అమ్మ సంతకం పెట్టేదానికి ట్రై చేశా, దొరికిపోయా. ఇంకా 2 గట్టిగా ఇచ్చింది. సో అమ్మ ఏం చేసినా ప్రేమ కోసమే కదా, మన మంచి కోసమే కదా. సో ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంత మా అమ్మే, మా అమ్మ వల్లనే ఇక్కడ ఉన్నా. లోకేష్ అన్న, ఈ క్వశ్చన్ నీకు. మీరు రాజకీయంలో లేకపోయి ఉంటే మీరు ఏ వృత్తిని, ఏ రంగంలో మీరు ఉండేవారు? మీరు ఏది ఎంచుకునేవారు? అసలు ఆ ఆలోచన నాకు రాలేదు నాన్న. ఎందుకంటే 2005లో అనుకుంటా, అప్పుడు బాబు గారు ఓడిపోయారు ముఖ్యమంత్రిగా. నేను బాబు గారితో పెళ్ళికి వెళ్ళా హైదరాబాద్లో. అప్పుడెంత నా వయసు, ఐ వుడ్ హ్యావ్ బీన్ అబౌట్ 21, 22 ఉంటా. పెళ్ళికి వెళ్తే ఇట్లా ఒక 5,000 మంది ఉన్నారు. బాబు గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఎంటర్ అయిన 5,000 మంది గౌరవంతో నుంచున్నారు, అంటే రెస్పెక్ట్. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, రాజకీయాల్లోకి రావాలి, రెస్పెక్ట్ పొందాలి. సో అప్పటి నుంచే వెనక్కి చూడాల. నా స్టాన్ఫర్డ్ MBA అప్లికేషన్లో కూడా నేను చెప్పా రాజకీయాల్లోకి వస్తున్నా. నాకు బ్రహ్మణితో పెళ్ళేక ముందరనే బ్రహ్మణికి చెప్పా, నేను రాజకీయాల్లోకి వెళ్తాం గ్యారంటీ అని. సో నాకు చిన్నప్పటి నుంచే క్లారిటీ ఉంది. అరౌండ్ 21, 22కే క్లారిటీ వచ్చేసింది, ఐ విల్ బీ ఇన్ పాలిటిక్స్. సో నేను వేరే ఫీల్డ్ అనుకోలే. నీలిమా మేడం, ఈ క్వశ్చన్ మీకే. మీ దృష్టిలో అందం అంటే ఏమిటి? చాలా కష్టమైన క్వశ్చన్. ఏదైనా ఆనందం కలిగిద్ది అందం. అది ప్రేమ అవ్వచ్చు, అదొక పువ్వు అవ్వచ్చు, ఏదైనా సరే నీకు చూసిన వెంటనే ఆనందం కలిగిందంటే అది అందం. లోకేష్ అన్న, మళ్ళీ మీకే క్వశ్చన్. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్. సో పొద్దున్న 5ంటికి లేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ టైంకి ఇంటికి రావాలి, మళ్ళీ స్పోర్ట్స్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ట్యూషన్ కానీ అన్నీ. ఆ డిసిప్లిన్. సండే కూడా వదిలిపెట్టేది కాదు మా అమ్మ నన్ను సరిగ్గా. ఒక 2 గంటలు ఎక్కువ పడుకుంటే సండే అందరూ వచ్చి తలుపు కొట్టేవారు, టైం అయింది లేరనైనా అని. సో ఆ డిసిప్లిన్ నేర్పించారు. సో ఫండమెంటల్ అది నేను నేర్చుకున్నా తల్లిదండ్రుల దగ్గర నుంచి. లోకేష్ అన్న, మీకు మరొక ప్రశ్న. అన్న, మీరు స్కూల్లో ఉండేటప్పుడు మీ లక్ష్యం ఏముండేది? మీలాగా చదివేటప్పుడు నాకు 2 ఆలోచనలు ఉండేది. రోజు ఎప్పుడు క్రికెట్ ఆడాలి, దాని తర్వాత డిన్నర్కి ఏముంటే బాగుంటుందని ఆలోచన. చిన్నప్పుడు ఎక్కువ నేను అదే 2 ఆలోచించేవాడిని. కానీ నాకు నా స్కూల్లో నా జీవితం ఎప్పుడు మారిందంటే 10th క్లాస్లో నన్ను వైస్ ప్రిఫెక్ట్ చేశారు స్కూల్కి మొత్తానికి. సో మొత్తం అటెండెన్స్ చూడాలి. సో నాకు ఐ థింక్ మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ వాజ్ దట్. మా మొత్తం స్కూల్కి భారతీయ భవన్కి వైస్ ప్రిఫెక్ట్ అవుతాం. మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఎమ్మెల్యే గారు, మీకే ఈ క్వశ్చన్. సార్, మన సిటీలో ఉన్న స్కూల్స్కి ప్లే గ్రౌండ్, లైబ్రరీస్, ఇంకా చాలా ఫెసిలిటీస్ని మీరు ఎలా పెంచాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగావు. వైజాగ్ అనేది ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతూ ఉంది. మనకి సైమిల్టేనియస్గా కార్పొరేట్ కంపెనీస్ కూడా చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఎక్కువ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు చంద్రంపాలెం స్కూలు ఎలాగైతే దివీస్ వాళ్ళ యొక్క దీంతో మనం ఒక మంచి దీని కింద చేసుకున్నాము. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్స్లో ఒక పక్క డిఎస్సి ద్వారా టీచర్సు, ఫ్యాకల్టీ ఎలా పెంచుకుంటా ఉన్నామో, సేమ్ టైము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి ఇవన్నీ కూడా పెంచాలనేది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వం కొంత చేసిన ఈ CSR ఏదైతే ఉందో CSRని పుల్అప్ చేసి అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడు ఎలాగైతే చంద్రపాలెం స్కూల్ చేసామో మిగతా అన్ని స్కూల్స్ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో అటు కార్పొరేట్ కంపెనీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వైజాగ్ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగా వైజాగ్లో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం.
నీలిమ మేడం, మీకు ఇంకో ప్రశ్న. బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు సలహాలు ఇస్తారా? తప్పకుండా సలహా ఇస్తానమ్మా. కానీ డ్రీమ్ చేయాలి, డ్రీమ్ బిగ్. కానీ డ్రీమ్ చేసినంత మాత్రాన సాధించలేము, దానికి కష్టపడాలి. దానికి